వాక్యంలోకి వెళ్దాం. యోబు రాసిన గ్రంథము, లెట్స్ గో టు జోబ్ 8వ అధ్యాయం 7 నుంచి చదువుకుందాం. లెట్స్ గో టు జోబ్ 8 వర్స్ నంబర్ 7. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందెదవు. వావ్, చాల్మా. someone is talking to job. యోబు రాసిన మాటలు కాదు ఇవి. ఎవరో యోబుకి చెప్తున్నారు, మొదట నీ స్థితి కొంచెమే ఉన్నా కూడా నీ జీవితం లాస్ట్కి వచ్చేసరికి చాలా గొప్పగా మహాభివృద్ధి కలుగుతుంది అని యోబు జీవితంలో ఒక మాట ఒక వ్యక్తి పలికాడు. అతని జీవితాన్ని మనం ఒక్కసారి గమనిస్తే మొదట కొద్దిగానే ఉందా? లేదు, మొదటే ఎంత ఉంది, తుదకు మహాభివృద్ధి అంటే ఇంకా అది చాలా పెద్దగా అయిపోయింది. అమేజింగ్. అతని దృష్టిలో కొంచెం అంటే చాలా ఉంది. అంటే దేవుని దృష్టిలో దేవుడు ఒక కొంచెం ఇస్తే అది నీకు చాలా ఎక్కువైపోతుంది. ఒకవేళ దేవుడే మహాభివృద్ధిని కలుగు చేసినప్పుడు అది నీకు డబల్, త్రిబుల్, ఫోర్బుల్గా యాడ్ అవుతుంది. ఆమెన్. ఈ భూమి మీద చాలామంది చాలా క్వాలిఫికేషన్స్ కొరకు చిన్నప్పటి నుంచే ప్రయాసపడుతూ ఉంటారు. చిన్నప్పుడు ఊహ తెలిసినప్పుడు ఆడపిల్లలు పుడితే డాక్టర్ అవుదామని చాలామంది తల్లిదండ్రులు వారికి నూరు పోస్తూ ఉంటారు. ఒకవేళ అబ్బాయి పుట్టాడు అనుకోండి, ఇంజనీర్ అవ్వాలని ఇట్లా నూరిపోస్తూ ఉంటారు. వాళ్ళ జీవితంలో ప్రవచించినప్పుడు దాని కొరకు వాళ్ళు అటెంప్ట్ చేసి రకరకాలుగా వాళ్ళు కొందరు డాక్టర్లు అవుతారు, కొందరు ఇంజనీర్లు అవుతూ ఉంటారు. ఈరోజు మనము ఒక క్రైస్తవుల కుటుంబంలో మనముండి దేవుణ్ణి వెంబడిస్తూ క్రైస్తవులుగా దేవుని బిడ్డలముగా ఈ భూమి మీద మనము జీవిస్తున్నప్పుడు మన బిడ్డలకి మనము నూరిపోయాల్సింది ఒకటే. ఏంటి తెలుసా? అది నువ్వు బ్లెస్ అవుతావు. ఆమేన్. అనేక మంది ప్రజలకి వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో ఆ క్వాలిఫికేషన్ వారికి ఆనర్ని, ఘనతనిస్తే, ఒక క్రైస్తవుడికి, దేవుని బిడ్డకి ఆశీర్వాదం అనేది ఒక క్వాలిఫికేషన్గా, ఒక ఆనర్గా ఈ భూమి మీద మనకు ఉంటుంది. సో బైబిల్లో ఏ క్వాలిఫికేషన్ ఎవరికి కూడా లేదు. సో వాట్ ఈస్ ద మెయిన్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఈస్ టు బి బ్లెస్డ్. అంతే. ఏ క్రైస్తవుడైనా తీసుకోండి, ఏ దేశంలో ఉన్న క్రైస్తవుడని తీసుకోండి, ఫైనల్లీ వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా? దే ఆర్ బ్లెస్డ్. అది ఏ రకంగా బ్లెస్సింగో అది వాళ్ళ ఆత్మీయ జీవితాలకే వదిలేద్దాం. ఇఫ్ దే ఆర్ టూ స్పిరిచువల్, దే ఆర్ హైలీ బ్లెస్డ్. ఒక వ్యక్తి యోబు జీవితంలో పలుకుతున్నాడు, మొదట కొంచెమే ఉంటుందేమో నీ లైఫ్, లాస్ట్కి ఇలా ఉండదు, మహాభివృద్ధి, చాలా అభివృద్ధి పొందుకుంటావు నువ్వు అన్నాడు. ఐ థింక్ దట్ పర్సన్ saw his future. Amen. Today my sermon is all about design your future. ఒక ఇల్లు కట్టడానికి ఒక ఆర్కిటెక్ట్ కానీ, ఒక సివిల్ ఇంజనీర్ కానీ ఒక ప్లాన్ గీసిస్తాడు, ఒక డిజైన్ గీసిస్తాడు. మీరు వేసుకున్న బట్టలు వేసుకోక ముందు ఏమైతే తెలుసా? ఒక డిజైన్ గీస్తారు. ఒక డిజైనర్, ఓకే, క్లోజ్ డిజైనరో లేదంటే ఫ్యాషన్ డిజైనరో ఎవరో ఒకరు ఉంటారు. మీరు వేసుకున్న బట్టలను ఆల్రెడీ ఒకరు డిజైన్ చేశారు కాబట్టి ఈరోజు మీరు వేసుకోగలిగారు. సో సమ్టైమ్స్ వీఆర్ నాట్ డిజైనింగ్ అవర్ ఫ్యూచర్ అండ్ సమ్వన్ ఎల్స్ ఆర్ డిజైనింగ్ అవర్ ఫ్యూచర్. మన జీవితాన్ని అపవాది డిజైన్ చేయకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఫ్రీడమ్, ఆ ఎబిలిటీ, ఆ గ్రేస్, ఆ విధమైన స్వేచ్ఛ ఏంటి తెలుసా? మీరు వాక్యము తెలుసుకున్న తర్వాత, మీరు వాక్యములో లోతుగా వెళ్ళిన తర్వాత మీ జీవితంలో మీరు ఒక డిజైనర్స్గా మారుతారు. ఆమెన్. యు విల్ బికమ్ ఎ డిజైనర్. ఒక డిజైనర్ తన ఇల్లు తనే కట్టుకోగలడు.
సివిల్ ఇంజనీరో లేదంటే ఆర్కిటెక్టో. ఒక ఫ్యాషన్ టెక్నాలజీ చేసిన వ్యక్తి తన బట్టల్ని తనే డిజైన్ చేసుకొని జాగ్రత్తగా అతను మంచిగా సంతోషంగా వేసుకోగలడు. ఒక మేస్త్రి తన ఇల్లు కట్టుకోవాలంటే చాలా జాగ్రత్తగా దగ్గరుండి కట్టుకోగలడు, బికాస్ హీ నోస్ హౌ టు డిజైన్ దట్. బట్ వేర్ యాజ్ క్రిస్టియన్స్ we don't know how to design our life. What is the meaning of designing future? Creating your own future. నీ ఫ్యూచర్ జీవితాన్ని నువ్వే క్రియేట్ చేసుకోవాలి. You need to create your own future. ఒక్క విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇఫ్ యు లవ్ దట్ వర్డ్, ఇట్స్ నెగటివ్ ఆర్ పాజిటివ్. నువ్వు ఒక మాటను నువ్వు ఇష్టపడి, అది చెడ్డ మాటనా మంచి మాటనా, ఆ మాట నీకు నచ్చినట్లయితే నువ్వు పలకకుండా ఆగవు, ఖచ్చితంగా పలికేస్తావు. యు విల్ డెఫినెట్లీ రిలీజ్ దట్ వర్డ్స్ ఫ్రమ్ యువర్ మౌత్. వదిలేస్తావు అట్లా. ఈరోజు మీ లైఫ్ని ఎంతవరకు డిజైన్ చేసుకోగలుగుతున్నారో అని ఒక్కసారి చెక్ చేసుకోండి. సో ఫ్రమ్ టుడే యువర్ మైండ్ సెట్స్ విల్ చేంజ్. ఆమెన్. ఈ రోజు నుంచి మీరు ఆలోచించే విధానం మారిపోతుంది. ఆమెన్. ఈ రోజు నుంచి మీరు వాక్యములో లోతుగా వెళ్ళే కొలది మీరు ఒక మంచి డిజైనర్గా మారిపోతారు. ఆమెన్. యూ విల్ బికమ్ ఎ డిజైనర్ అండ్ యూ విల్ డిజైన్ యువర్ ఓన్ లైఫ్ స్టైల్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. చూడండి, మనం బైబిల్లో అక్కడక్కడ గమనిస్తూ ఉంటే ఆయన పేరు ఏం పేరు తెలుసా? ప్రధాన శిల్పి. ఆయన ఎవరు? శిల్పకారుడు. శిల్పకారుడు. ఆయన ఎవరు? పరమ కుమ్మరి. కుమ్మరి, కుండలు చేసేవాడు కుమ్మరి. అంటే ఆయనకి నచ్చినట్టు ఆ కుండని మలుచుకుంటాడు, తయారు చేసుకుంటాడు. ఒక శిల్పి తనకి నచ్చినట్లు డిజైన్ చేసుకుంటాడు. ఈరోజు మన దేవుడికి అన్ని పేర్లు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఆయన ప్రధాన శిల్పి ఉన్నాడు. ఆమేన్. ఆయన పరమ కుమ్మరి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అండ్ హీ ఈజ్ ఎవ్రీథింగ్. హీ ఈజ్ ఎవ్రీథింగ్. ఆయన మనలో ఉంటే మనము కూడా ఒక మంచి డిజైనర్గా మారుతాం. ఆమేన్. హల్లెలూయా. అండ్ జీసస్ విల్ బి యువర్ క్వాలిఫికేషన్. యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ లైఫ్ స్టైల్ ఆర్ యూ కెన్ డిజైన్ యువర్ ఓన్ ఫ్యూచర్. కొందరు వాళ్ళు మంచి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ ఫ్యూచర్ని బాగు చేసుకుంటారు. కొందరు వాళ్ళ జీవితాల్లో చెడ్డ నిర్ణయాలు తీసుకొని వాళ్ళ జీవితాల్లో పాడు చేసుకుంటారు. సో చెడ్డ నిర్ణయాలు తీసుకొని పాడు చేసుకున్న వాళ్ళకి నేను ఒకటే అంటాను, వాక్యము తెలియదు, వాక్యాన్ని మర్చిపోయారు. సో గాడ్ ఈస్ డిజైనింగ్ జాబ్స్ లైఫ్. నీ జీవితం మొదట కొద్దిగానే ఉంటుంది, తుదకు మహాభివృద్ధి. ఇదే పలుకుతా ఉండు రోజు అన్నాడు. యోబు అదే అనుకుంటున్నాడు. యోబు అదే అనుకుంటున్నాడు. పడిపోయాడు మధ్యలో. మనలాగే యోబు పడిపోయాడు. మామూలుగా పడలేదు. పడితే 2 రోజులు 3 రోజులు లేస్తారేమో. అతను కొన్ని సంవత్సరాలు పైకి లేలేదు. అతను నీతిలో నుంచి పడిపోయాడు, పరిశుద్ధతలో నుంచి పడిపోయాడు, పవిత్రతలో నుంచి పడిపోయాడు, మందిరంలో నుంచి పడిపోయాడు, క్యాడర్లో నుంచి పడిపోయాడు, అన్ని రంగాల్లో నుంచి అతను పడిపోయాడు కిందకి. బట్ అతని జీవితంలో పలికిన ఒకే ఒక మాట ఏంటి తెలుసా? మొదట కొద్దిగా ఉన్నను, తుదకు మహాభివృద్ధిని చేస్తాను దేవుడని. ఆ ఒక్క మాటను పట్టుకున్నాడు. సడన్గా ఏదో ఒక రాత్రి అతను ఆ మాట పట్టుకొని బలపడి తనను తాను బలపరుచుకొని మళ్ళీ ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. ఆమేన్. మేబీ యూ మే ఫాల్ డౌన్ ఇన్ యువర్ లైఫ్. మేబీ నువ్వు పడిపోవచ్చు కిందకి, మేబీ నువ్వు జారిపోవచ్చు నీ కిందకి, మేబీ నువ్వు పాతాళలోకి వెళ్ళిపోవచ్చేమో. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ద మూమెంట్ యు రిమెంబర్ ద వర్డ్, యు విల్ రైజ్ అప్. ఆమేన్. నీకు నువ్వు ఏ లోతులోకి వెళ్ళిపోయి ఇంక నిన్ను పాతి పెట్టేసినా కూడా నీకు పొరపాటున అక్కడ వాక్యం గుర్తొచ్చినా సప్పని పైకి లేపేస్తాడు దేవుడు నిన్ను. ఆమేన్. హల్లెలూయా. మేబీ నీ చీకటికి అంత శక్తి ఉండొచ్చు, నీ లోపల చీకటికి అంత శక్తి ఉండొచ్చు, ఏంటి నిన్ను లోపల పెట్టి పూడ్చిపెట్టే అంత శక్తి ఉండొచ్చు. బట్ నీకు గుర్తొచ్చిన మాట ఎంత గొప్ప తెలుసా? నిన్ను మరణంలో నుంచి, అగాధంలో నుంచి, వెలుపల చీకటిలో నుంచి, నరకంలో నుంచి కూడా బయటికి లాగి పరలోకంలో పెట్టగలదు. ఆమేన్. దట్స్ ద పవర్ ఆఫ్ ద వర్డ్. దట్స్ ద పవర్ ఆఫ్ ద వర్డ్. వాక్యముకున్న శక్తి. చాలా సాక్ష్యాలు విన్నాను నేను. కొందరితో దేవుడు ఎలా మాట్లాడంటే,
వాళ్ళు మందు తాగుతున్నా కూడా దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. మై సన్ స్టాప్ దట్ అంటే వాళ్ళు తాగుతున్న సడన్గా మానేశారు. ఆ వ్యభిచారముగా చేస్తున్న పట్టబడిన స్త్రీతో దేవుడు కలిసినప్పుడు సడన్గా ఆపేసింది ఆమె. ఆ సమరయ స్త్రీ చూస్తే పలో మంది పెళ్లిళ్ళు చేసుకుంటూనే ఉంది. సడన్గా ఆయన కలిశాడు. He didn't met her in a holy place. ఆయన పరిశుద్ధ స్థలములో, దేవాలయంలో, మందిరంలో, చర్చిలో కలవలామని నటి రోడ్లో కలిసాడు ఆమెని. ఏం సంగతి అన్నాడు. మారిపోయిందా? ఆమేన్. నేను ఒకటే అంటాను, పాపానికే నిన్ను పడేసే చంపేసే శక్తి ఉంటే వాక్యానికి ఎంత శక్తి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత భయంకరమైన లోతులోకి వెళ్ళిపోయినా ఒక్క నిమిషం ఆ ఆల్టర్ మీద నుంచి 1000 సర్మన్లో ఒక్క పదం గుర్తొచ్చినా దేవుడు ఎవడికో వాక్యం గుర్తొచ్చిందని చెప్పి ఇటు పట్టుకొని నేరుగా పైకి లేపేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు ఈ మాటలు జాగ్రత్తగా వింటూ 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 మీ లైఫ్ని డిజైన్ చేసుకోండి. నేను ఎలా ఉండాలి, నేను ఏం చేయాలి, రోజు నేను ఎలా ఉండబోతున్నాను, నేను ఏం చేస్తే బాగుంటుంది, నేను ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు, నేను ఎలా ఉండాలి, నా ఫ్యూచర్ ఒక 10 years తర్వాత ఏంటి అని ఆలోచించుకోవాలి. అబ్రహాం designed his life. Abraham designed his generations. Amen. Jesus designed his life. Jesus designed his future. నేను నా పిల్లల కొరకు చనిపోవాలి, రక్తం కార్చాలి రాసుకున్న, డిజైన్ చేసుకున్నాడంతా. నువ్వు ఎలా డిజైన్ చేసుకుంటావో అలా ఉంటుంది నీ లైఫ్. వేరే వాళ్ళు డిజైన్ చేసి మన జీవితం ముందుకెళ్ళే అంత చిన్నపిల్లలం మనము కాదు. వీఆర్ డిజైనింగ్ అవర్ ఓన్ లైఫ్ స్టైల్. వీఆర్ ఇంజెక్టింగ్ ద రాంగ్ వర్డ్స్. వీఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద డెవిల్ వర్డ్స్, అండ్ దట్స్ ద డిజైనింగ్ పార్ట్. ఒకవేళ మన జీవితంలో దేవుడిచ్చిన మాటల్ని చాలా సీరియస్గా తీసుకోకపోతే, అపవాది పుస్తకంలో నుంచి అపవాది నీకు ఒక మాట ఇస్తుంది, దాన్ని పట్టుకుంటావు నువ్వు. ఈవెన్ డెవిల్ డిపెండ్స్ ఆన్ ద వర్డ్. దేవుని యొక్క పుస్తకములో, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఆయన ఒక మాట మనకిచ్చినప్పుడు, ఆయన నువ్వు గట్టిగా పట్టుకోమని నీకు చెప్తే నువ్వు దాన్ని జీవితాంతం గట్టిగా పట్టుకోవాలి. దట్స్ ద కమాండ్మెంట్ అండ్ దట్స్ ద ఆర్డర్. డోంట్ లీవ్ ద వర్డ్. యూ మే లీవ్ ఎనీవన్. నువ్వు జీవితంలో ఎవరన్నా విడిచిపెట్టచ్చు. వాక్యాన్ని గట్టిగా పట్టుకో, వాక్యాన్ని గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. హోల్డ్ దట్ వర్డ్ టైట్లీ. వాక్యాన్ని గట్టిగా పట్టుకో. లుక్ ఎట్ దట్, లుక్ ఎట్ దట్. డిజైన్ యువర్ ఫ్యూచర్. డోంట్ డిజైన్ యువర్ పాస్ట్. పాస్ట్ని మనం ఏం డిజైన్ చేయలేము. ఇట్స్ ఆల్రెడీ డిజైన్డ్, ఇట్స్ ఆల్రెడీ డన్. బట్ ఫ్రమ్ టుడే, ఈ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, ఈ ఇయర్ ఎండింగ్, మంత్ ఎండింగ్ నుంచి గుర్తుపెట్టుకోండి, యూ గోనా డిజైన్ యువర్ ఫ్యూచర్. ఆమెన్, ఆమేన్. యూ గోనా డిజైన్ యువర్ ఫ్యూచర్ ఫ్రమ్ టుడే. నీ జీవితాన్ని డిజైన్ చేసుకోబోతున్నావు, నీ జీవితాన్ని డిజైన్ చేసుకోబోతున్నావు. ప్రభువా, ఆ వాక్యము నాలో నెరవేరును గాక, ఈ వాక్యము నాలో నెరవేరును గాక, ఆ వాక్యం నాలో నెరవేరును గాక, అదిగో ఆ మాట నాలో నెరవేరును గాక అని నీ లైఫ్ను డిజైన్ చేసుకోగలిగితే, జనవరిలో నేను ఇలా ఉండును గాక, ఫిబ్రవరిలో నేను ఇలా ఉండును గాక, మార్చిలో నేను ఇలా ఉండును గాక, ఒక 5 years తర్వాత నేను ఇలా ఉండును గాక, ఇంకొక 10 years తర్వాత నేను ఇలా ఉండును గాక. ఆమేన్. యు నీడ్ టు డిజైన్. యు నీడ్ టు డిజైన్. ఈరోజు అంత గొప్ప బ్రాడ్ మైండ్, ఆ అనాయింటింగ్ దేవుడు మీకు ఇచ్చును గాక. ఆమేన్. I release that wisdom, knowledge in your life. Maybe you're too young, maybe you're too small. The Lord is giving you wisdom today. Design your future. Design your future. దేవుడు ఒక్కొక్కసారి మనకు వాక్యము తెలియకపోయినా, మనకు బైబిల్ అర్థం కాకపోయినా, ఏమి మనకు తెలియకపోయినా దేవుడు మనకు ఒక చిన్న క్లూ ఇస్తాడు. దాన్ని పట్టుకొని మనము డిజైనింగ్ స్టార్ట్ చేయాలి. ఆమేన్, ఆమేన్. సో అతని పాటికి అతను గొర్రెలు మెప్పుకుంటూ, అతని పాటికి అతను చిన్న టిఫిన్ బాక్స్ పెట్టుకొని, అతని పాటికి అతను ఆ చిన్న ఉద్యోగానికి పోతూ అతని జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. బట్ హీ ఈస్ సో ఫెయిత్ఫుల్, హీ ఈస్ సో హంబుల్, హీ ఈస్ సో ఆసమ్ పర్సన్ ఫర్ గాడ్. దేవుడు అతను చూసినప్పుడు, ఇతని యొక్క ఫ్యూచర్ని నేను
గొప్పగా డిజైన్ చేశాను, ఈ నేను డిజైన్ చేసింది అతనికి తెలియపరుస్తానని దేవుడు సమూయేలుకి చెప్పినప్పుడు, సమూయేలు ఆ డిజైన్, ఆ పిక్చర్ని తీసుకొని నేరుగా జెస్సీ ఇంటికి వెళ్ళి ఆ యొక్క ఫ్యూచర్ డిజైన్ని ఆ ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దేవుడి యొక్క ఆ డిజైనింగ్ ఎవరికి అర్థం కావట్లేదు, ఈవెన్ శామ్యుయల్ అర్థం కావట్లేదు. కానీ దేవుడు చేసినటువంటి ఆ గొప్ప డిజైన్ని ఏ వ్యక్తికి అయితే తెలియపరచాలో ఆ వ్యక్తికి తెలియపరిచినప్పుడు ఆయన వెంటనే రాజు అవ్వలేదు. బాగా గమనించండి. ఎప్పుడైతే సమూయేలు వచ్చి దావీదుని అభిషేకించాడో రాజుగా, ఆయన వెంటనే రాజు అవ్వలేదు. అండ్ దట్స్ ఎ స్మాల్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎ టిప్ ఆర్ ఎ కైండ్ ఆఫ్ సపోర్ట్ వర్డ్. నువ్వు రాజు అవుతున్నావు, రేపొద్దున నువ్వు ఫ్యూచర్లో రాజు అవుతున్నావు, నిన్ను రాజుగా అభిషేకించాను అని చెప్పి అతను నూనె పోసి అతన్ని అభిషేకించినప్పుడు తిరిగి అతను ఉద్యోగం అతను చేసుకున్నాడు కొన్ని సంవత్సరాలు. బట్ దేవుడు తన జీవితంలో తన మైండ్లో దేవుడు ఎలా డిజైన్ చేశాడో అది దావీదుకి ఆల్రెడీ తెలియపరిచాడు. హీ స్టార్టెడ్ డిజైనింగ్ హిస్ ఫ్యూచర్. ఐఎమ్ ఎ కింగ్ టు ఇజ్రాయెల్. ఆమెన్. కొన్ని దినాల్లో నేను రాజు అవ్వబోతున్నాను. ఆమెన్. కొన్ని దినాల్లో నేను రాజు కాబోతున్నాను. యుగ యుగాలకి నేను వెళ్ళబోతున్నాను. ఆమెన్. అతను తన ఫ్యూచర్ని ఎన్ని రోజులకి డిజైన్ చేసుకున్నాడు? నెక్స్ట్ వచ్చేదానికి కూడా ఆయనే కింగ్. ఈజ్ ద కింగ్. అతని గురి, అతని గమ్యము, అతని డిజైనింగ్ ఎలా ఉందంటే అంత గొప్ప విజ్డమ్ ఇచ్చాడు దేవుడు. ఒక చిన్న హింట్ ఇచ్చాడు, సమూయేలు ద్వారా అభిషేకించాడు, అంతే. సౌలు ముందు పెట్టలేదు, ఇజ్రాయేల్ ప్రజల ముందు సింహాసనం మీద కూర్చోబెట్టలేదు. దేవుడి రోజు నీకు ఒక చిన్న హింట్ ఇవ్వచ్చు నీ ఫ్యూచర్ గురించి, దాన్ని జాగ్రత్తగా డిజైన్ చేయి. ఆమెన్. ఆమేన్. హల్లెలూయా. డిజైన్ యువర్ ఫ్యూచర్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని ఇచ్చిన మాటతో నీ జీవితాన్ని మంచిగా డిజైన్ చేసుకో. ఓ మై గాడ్. దేవుడు అనుకున్న ప్రకారము యాజ్ ఇట్ ఈస్ యాక్యురేట్ గా ఉంటుంది నీ లైఫ్. ఆమేన్. దేవుడు అనుకున్న రీతిలో నీ జీవితం అక్షరం పొల్లు పోకుండా అలానే ఉంటుంది. ఈరోజు నేను డిజైన్ చేయను మిమ్మల్ని, మీకు హింట్ ఇస్తున్నాను. వాక్యములో ఒక మాట తీసి మీకు ఇస్తున్నాను. ఈ రోజు నుంచి మీరు కోటీశ్వర్లు అవుతారో, బిజినెస్ పీపుల్ అవుతారో, దేవుని పరిచయం చేస్తారో, దేవుని కాడి మోస్తారో, దేవునికి సాక్షిగా ఉంటారో, లేదా హతసాక్షులు అవుతారో, లేదా శిష్యులు అవుతారో, మీరే డిజైన్ చేసుకోండి. ఆమేన్. ఆమేన్. డిజైన్ యువర్ ఫ్యూచర్. డిజైన్ యువర్ ఫ్యూచర్. డిజైన్ లేకుండా ఇల్లు కడితే ఎలా ఉంటుంది? అలానే ఉంటుంది. ఒక గుడ్డ, ఒక డ్రెస్, చుడిదార్ పెట్టుకొని వాడికి అసలు టైలరింగే రాదు, వాడికి స్త్రీలకి ఎలా కుట్టాలో అసలు తెలియని కూడా తెలీదు. అతనికి ఇచ్చేయండి ఒక చుడిదారు, ఇట్లా ఇట్లా అలా కుడుతుంది, వేసుకున్నట్టుంటుంది. దట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ డిజైనింగ్. తెలుసు ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు డిజైన్ చేయబడిన తర్వాత ఎలా వస్తుందో మార్కెట్లోకి మనకు తెలుసు. మన జీవితము కూడా మనం డిజైన్ చేసుకుంటేనే గొప్పగా ఉంటుంది, లేదంటే ఉండదు. ఫాదర్ బ్లెస్ మీ, ఫాదర్ హీల్ మీ, ఫాదర్ డెలివర్ మీ, ఫాదర్ ప్లీజ్ 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 అని ఈ అడుగు తినే ప్రార్థనలు చేస్తే మాత్రం జీవితం మారదు. The Lord is giving us ability to design our lives and future. ఈరోజు దేవుడు మీకు ఇస్తున్నాడు ఈ సామర్థ్యం. నేను ఈరోజు నమ్ముతున్నాను, దేవుని సన్నిధిలో కూర్చొని దేవుడు మాట్లాడుతుంటే రాసుకుంటూ తెచ్చిన వర్తమానం ఇది. ఆమేన్. You are highly blessed today and you're gonna design your future in a glorious way. కొన్ని సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని చూసినప్పుడు అనాలి, నేను బాగా డిజైన్ చేసుకున్నాను మీ జీవితాన్ని. వావ్. ఆమేన్. చూడండి, నువ్వు చక్కగా ఇల్లు కట్టుకుంటే నీ గృహప్రవేశానికి నీ ఇంటికి వచ్చినప్పుడు చాలా మంది నేను పొగుడతారు. చాలా బాగా కట్టించారండి, కిచెన్ బాగుంది, హాల్ బాగుంది, అమేజింగ్ అండి, సూపర్ అండి అని మనల్ని పొగుడతారు. చక్కగా నువ్వు ఒక డ్రెస్ కుట్టించుకొని జాగ్రత్తగా దాన్ని డిజైనర్ వేరుగా పెట్టుకొని చేసుకునే అనేక మంది దాన్ని ఇష్టపడతారు. ఈ భూమి మీద ఏది కూడా డిజైనర్ లేకుండా వచ్చింది కాదు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చే అభిషేకం ఏంటి తెలుసా? ఫ్రమ్ టుడే
you're becoming a designer. Amen. సో నువ్వు ఒక కారు, ఒక ఫ్లైట్, తర్వాత ఏదైనా ఈ చిన్న చిన్న వస్తువులు డిజైన్ చేయకపోవచ్చేమో, బట్ వాటన్నిటికన్నా ప్రాముఖ్యమైంది నీ జీవితాన్ని డిజైన్ చేసుకోబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. సో యూ కెన్ రైట్ ఇట్ డౌన్. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ మేకింగ్ మీ యాజ్ అ డిజైనర్. థ్యాంక్ యూ మాస్టర్. డేవిడ్ రోజు, అబ్బా నేను రాజునంట, ఏదో ఒక రోజు నేను అక్కడ కూర్చుంటాను, ఏదో ఒక రోజు నేను అక్కడ కూర్చుంటాను. గొర్రెలు వెనకాల పోయేటోడిని రేపొద్దున అవే నా వెనకాల వస్తాయి. ఆమేన్. ఈరోజు కాపరి ఏం చేస్తాడు తెలుసా? గొర్రెల వెనకాల వెళ్తా ఉన్నాడు దావీదు. ఎప్పుడైతే దావీదు రాజు అయ్యాడో దావీదు వెనకాల వస్తున్నారు అందరూ. ఆమేన్. హల్లెలూయా. నువ్వు వెంబడించే దినాలు ఉంటాయి, నిన్ను వెంబడించే దినాలు కూడా ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. మేబీ నౌ యు ఆర్ ఫాలోయింగ్ సమ్వన్, బట్ ఇన్ ద ఫ్యూచర్ people will follow you. Amen. But when you follow ఆ తర్వాత అనేకులు నిన్ను వెంబడిస్తారు. ఆమేన్. ఆమేన్. ఐ థింక్ ఇప్పుడు మీరు ఏం డిజైన్ చేసుకోబోతున్నారని నేను అడగకపోవచ్చేమో, బట్ డిజైన్ ద బెస్ట్. దావీదు లాగా అవ్వాలనుకుంటున్నారా? సొలొమోన్ లాగా అవ్వాలనుకుంటున్నారా? సమూయేల్ లాగా అవ్వాలనుకుంటున్నారా? పేతురు లాగా అవ్వాలనుకుంటున్నారా? పౌలు వలె అవ్వాలనుకుంటున్నారా? యోహాను లాగా అవ్వాలనుకుంటున్నారా? ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? డిజైన్ దట్. నాకు ఇంకా ఈ మాటలు వినిన తర్వాత విశ్వాసం ఎక్కువ పెరిగిపోయింది. నా విశ్వాసానికి హద్దులు లేదు, ఇంకా నా బౌండరీస్ ఇంకా హద్దులు లేవు. మేబీ నేను ఒక 100 కోట్లు 1000 కోట్లు అడిగేటోడేమో. ఈ విధమైనటువంటి డిజైనింగ్ నా బాడీలోకి వచ్చిన తర్వాత అన్లిమిటెడ్ ఈ ప్రభు అని అడగడం స్టార్ట్ చేశాను. ఈ రోజు నుంచే, సాయంకాలం నుంచే. మొదట కొద్దిగా ఉన్నాను, తుదకు అది నా జీవితంలో నెరవేరును గాక, అది మీ జీవితంలో నెరవేరును గాక. మెనీ పీపుల్ క్రిటిసైజ్ యూ వెన్ ఇట్ ఈస్ స్మాల్, బట్ గుర్తుపెట్టుకో, వెన్ యూ బికమ్ బిగ్ ఒక్కడు కూడా క్రిటిసైజ్ చేయలేడు. వాళ్ళ నోర్లు ముయ్యబడతాయి, వాళ్ళ పెదవులు ముయ్యబడతాయి, వారి నాలుక ముయ్యబడుతుంది, వారి తలంపులు ముయ్యబడతాయి. నేను ఒకటే చెప్తున్నా, శత్రువుకి ఛాన్స్ ఎంతవరకు తెలుసా? నువ్వు కొద్దిగా ఉన్నన్ని రోజులే. శత్రువుకి నిన్ను క్రిటిసైజ్ చేసే, శత్రువుకి నిన్ను తొక్కే, శత్రువు నిన్ను డిసప్పాయింట్ చేసే వాడి ఈరా ఎంతవరకు తెలుసా? నువ్వు కొద్దిగా ఉన్నన్ని రోజులే, నువ్వు చిన్నగా ఉన్నన్ని రోజులే. నువ్వు మహాభివృద్ధి అయితే వాడి నోట్లో నుంచి మాట రాదు. ఏంటి అంటే, ఏం కావాలి, ఏమవుతాయి, ఏమన్నా కావాలా? యాకోబు ఒక్కడున్నప్పుడు ఎంతో మంది మాట్లాడారు, ఎంతో మంది అతన్ని దూషించారు. ఈవెన్ హిస్ ఫాదర్ డినైడ్ హిమ్. అతని తండ్రి కూడా అతనికి ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడలేదు, అతని మామయ్య కూడా అతనికి ఆశీర్వాదాలు ఇవ్వడానికి ఇష్టపడలేదు. అతని భార్య కూడా అతన్ని మోసం చేద్దామని రకరకాలుగా అనుకున్నారు. బట్ when Jacob became Israel, యాకోబు ఇశ్రాయేలుగా మారినప్పుడు బిలాము శపించలేకపోయాడు. ఆమేన్. నేను ఒకటే ఈరోజు గర్వంగా చెప్తున్నా, ఆడు శపించాలనుకున్నా, ఆడు మిమ్మల్ని తిట్టాలనుకున్నా, ఆడు మిమ్మల్ని తొక్కేద్దాం అనుకున్నా, నువ్వు కొద్దిగా ఉన్న రోజులే. ఆమేన్. ఆమేన్. నువ్వు కొద్దిగా ఉన్నప్పుడే రాళ్ళు పడతాయి, నువ్వు కొద్దిగా ఉన్నప్పుడే మాటలు పడతాయి, నువ్వు చిన్నగా ఉన్నప్పుడే నీ మీద ఎన్నో అవమానాలు పడతాయి. బట్ ఒకటి, వాటిని భరించుకుంటూ సహించుకుంటూ జీవితాన్ని మాత్రం కొనసాగించుకో. టేక్ దట్ వర్డ్. ఆమేన్. డిజైన్ యువర్ ఫ్యూచర్ బై టేకింగ్ దట్ వర్డ్. నేను మొదట కొద్దిగా ఉన్నాను, తుదకు. ఎప్పుడైతే ఎందుకు దేవుడు కొన్ని అలవ్ చేస్తాడు తెలుసా? నువ్వు చిన్నగా ఉన్నప్పుడు, నువ్వు కథలో లేకపోతే, నీకు నిందలు రాకపోయినా, అవమానాలు రాకపోయినా, దెబ్బలు రాకపోయినా, రాళ్ళు రాకపోయినా, ఈ స్థితి చాలు ప్రభువా, నేను, నా కుటుంబం చింతలేని కుటుంబం, చిన్న కుటుంబం, నాకు చిన్న ఫ్యామిలీ ప్రభా, ఎక్కువ వద్దు, కొంచెం సరిపోద్ది అని క్రైస్తవుడు ఎక్కడ సర్దుకుపోయి అలవాటైపోయి బ్లాక్ అయిపోతాడని దేవుడు ఆలోచించి, నువ్వు వెళ్తావు వాడి లైఫ్లోకి, సరే వెళ్ళు,
అటు తిరుగుతాడు దేవుడు. ఆడు లోపలికి వచ్చి చెడుగుడు ఆడేసి రాళ్ళు కొట్టి నిందలు అవమానాలు నిన్ను భయంకరంగా కేకరించి ఊసి తిట్టి, ఏం చేస్తున్నావు ప్రభు నన్ను తిట్టేటప్పుడు అంటే, నేనేం చేత కమ్ముకుంటాను, నువ్వు తిట్టకపోతే కదలవరా నాన్న. అప్పుడు వాడికి అనిపిస్తుంది నాలాంటి ఎవడో పాస్టర్ వచ్చి ఈ వాక్యం చెప్తుండగా అప్పుడు, అమ్మా చిన్నగా ఉండకూడదు, ఇంకా ఎట్లా చిన్నగా ఇక ఉండకూడదు, చిన్నగా ఉంటే దెబ్బలు బాగా పడతాయి, చిన్నగా ఉంటే రాళ్ళు బాగా పడతాయి, చిన్నగా ఉంటే తిట్లు ఒక రేంజ్లో పడతాయి. ఇప్పుడు నేను అర్జెంటుగా పెద్ద అయిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. మొదట కొద్దిగా ఉన్నను తుదకు మహాభివృద్ధి అయిపోతుంది ప్రభువా. ఆమేన్. ఈ మాట విన్నావా? ఇది నీకే. నా పేరైతే లేదు దాని మీద, ఓకే? అందుకే దేవుడు పేర్లు రాయాలి, ఎందుకంటే ఎవరి పేరని రాసుకోవచ్చు. Amen. If you love that scripture, if you love that word, if you believe that the word is having life, take that. Take that. Take that. Take that. ఒక్కడిగా ఉన్నప్పుడు డాడీ రిజెక్ట్ చేశాడు యాకోబుని. నీకు ఇవ్వనరా, పెద్దోడిని విలువరా, వాడికే ఇస్తాను బ్లెస్సింగ్ అన్నాడు. పాపం అక్కడ చాలా కొద్దిగా ఉన్నాడు కదా, చిన్నోడు కదా, ఒక్కడే కదా, చాలా మంది అతన్ని భయంకరంగా అన్నారు. వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా చిన్నోడు కదా, ఒక్కడే కదా, అక్కడ కూడా మోసాలు, అక్కడ కూడా భయంకరమైనటువంటి డిసప్పాయింట్మెంట్, ఇయర్ వేస్ట్ అయిపోతున్నాయి, చాలా జరిగాయి యాకోబు జీవితంలో. బట్ when the Lord visited him on the night, he said, what is your name? My name is Jacob. Oh, okay, let me change your name. Amen. నీ పేరు మారుస్తున్నాను. నీ పేరేం పేరు? ఈరోజు నుంచి ఇజ్రాయేలు అని దేవుడు ఎప్పుడైతే ఆ మాటను మార్చాడో, ఆ పేరును మార్చాడో, యాకోబు ఆ పేరుని గట్టిగా పట్టుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యాకోబు అనగా ఏంటి? మోసగాడు. ఇజ్రాయేలు అనగా తెలీదా? That's a nation. That's a nation. నేషన్. ఆ పేరు పెట్టంగానే ఎంతమంది అయితే పలికారో భయపడ్డారు. చంపేద్దాం అనుకున్న అన్న క్యారెక్టర్ మారిపోయింది, మనస్సు మారిపోయింది. వీడిని లేపేద్దాం అనుకున్న అన్న, ఎందుకంటే మొదట కొద్దిగా ఉన్నను తుదకు మహాభివృద్ధి అయిపోయింది. ఎవరిది? యాకోబు జీవితం. ఒక రాజు అయితే బలము, ఇజ్రాయేలు అనే వ్యక్తిని శపించడానికి డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నాడు. ప్లీజ్ టు కమ్ ప్రాఫిట్ అండ్ కర్స్ దెమ్ అని తెప్పించుకున్నాడు అతన్ని, బిలాముని. ఆ బిలాము ఓకే రెడీ 1 2 3 ఎవరిని చెప్పించాలి చెప్పంటున్నాడు. అక్కడ వస్తా ఉన్నారు, వాళ్ళని చెప్పించంటే ఓకే, ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ కర్సింగ్. అతను ఎవరు? శపించడంలో ఎక్స్పర్ట్. నాకు తెలిసిన ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్లో ఒక పెద్ద ముసలాం ఉండేది. షీఈస్ ఎ వెరీ పవర్ఫుల్ లేడీ ఇన్ ఎ ఈవిల్ వే. చీకటి రూపంలో ఆమె చాలా పవర్ఫుల్. చాలామంది ఏం చేసేవాళ్ళంటే, ఎకరాల భూములు పొలాలు ఉన్న వాళ్ళు వేరే వాళ్ళ మీద ఒకవేళ ఒప్పలేనితనము వస్తే ఆమె రాత్రుల్లో పిలిపించుకొని ఆమెకి డబ్బులు ఇచ్చి, ఆమె చేసే విధానం చెప్తాను చూడండి. ఆమెకి ఏం కొనియాలి తెలుసా? ఒక కిళ్ళి, ఆకు, ఒక్క సున్నం. ఆమె నవిలి, ఓకే, బాగా నవిలి జర్నీ స్టార్ట్, ఎడ్ల బండి మీద స్టార్ట్. అప్పుడు మేబీ ఇది 20 years బ్యాక్ స్టోరీ. ఇది ఎడ్ల బండి మీద ఆమె నవ్వులుకుంటూ ఆ రాత్రి ఏ పొలం మీద ఉయ్యాలి అని వాళ్ళు అడిగితే, అయ్య అమ్మ ఈ పొలం మీద ఈ నా శత్రువు అని చెప్తే ఆమె తుప్పుకొని వస్తే రేపు మార్నింగ్ కల్లా పంటంతా నాశనం అయిపోయేది. దట్స్ పవర్ఫుల్. షీఈస్ అంత పవర్ఫుల్ ఆమె, అంత పవర్ఫుల్ ఆమె. షీఈస్ టు ఓల్డ్. ఆమె నాలుక, ఆమె నోరు అంత భయంకరమైంది. ఆమె శపిస్తే తిరుగులేదు. అలాంటి వ్యక్తి బిలాము. అతను శపిస్తే తిరుగులేదు. ఒకరోజు అలానే ఆ ఊర్లో ఒక క్రైస్తవులు కూడా ఉన్నారు. క్రైస్తవులు ఉండి ఆ క్రైస్తవులు ఎదుగుతూ చూసి ఒక అన్యుడు ఆ క్రైస్తవుల యొక్క పొలములో ఊపిద్దామని చెప్పి ఈ మంత్రస్థానాన్ని కలిశాడు. కలిసి, అమ్మా నాకు ఒక కుటుంబం అంటే గిట్టదు, ఆ కుటుంబం యొక్క పంట భలే పండుతుంది, ఇదిగో నువ్వు అక్కడ నువ్వు ఉయ్యాలమ్మా, నీకు ఒక్కలు కొనిస్తాను, డబ్బులు ఇస్తాను. ఆమె కానీ అనింది. ఆ రోజు రాత్రి మంచిగా స్కెచ్ గీశారు. ఒక్కలు ఆకులు ఆమె కొనిచ్చి ఆ ముసలామ ఎడ్ల బండి మీద కూర్చొని నవ్వులుకుంటూ వచ్చింది. వచ్చి ఎట్టు పోయాలి అనింది. ఇట్టమ్మా అనింది.
ఆమె ఇటు పోయి ఇటు ఊసింది. ఆమె ఇటు ఊయిపోయి ఇటు ఊసింది. ఎవరి మీద? శత్రువు యొక్క పొలములోనే ఊసేసింది. ఆయన ఓకే అనుకొని ఊసేసింది. చీకటి, లైట్లు కూడా లేవు అప్పుడు, చీకటి, కారు చీకటిలోనే చీకటి పొలం దొరుకుతాయి. ఆమె ఇటు ఊయిపోయి ఇటు ఊసేసింది. మార్నింగ్ యథాసరికి అమ్మయ్య వీడి పొలం అయిపోయి ఉంటుందని చెప్పి వాడు పొద్దున్న లేచి చూసుకుంటే వాడు పొలం అంతా నట్ట నాశనం అయిపోయింది. ఆమె దగ్గరికి వెళ్ళి రాత్రి మళ్ళా సాయంకాలం వెళ్ళి, నువ్వు ఎవరి పొలములో ఎవరు ఎక్కడ ఇవ్వమంటే ఎక్కడ ఊసావమ్మా అంటే, నువ్వు ఇట్టే కదా అనింది అంటే ఆమెకు అట్లా అనిపించింది. దేవుడు ఆమెను తారుమారు చేసి పడేశాడు. హల్లెలూయా. నీతిమంతుడితో పెట్టుకోడు, దేవుడు తను పెట్టుకోవచ్చు. సచ్ ఎ పవర్ఫుల్ లేడీ. నేను ఒకటే అంటాను, ఎల్సెడై ముందు ఏ పవర్ పనికిరాదు. హి ఈజ్ ఎ పవర్ క్రియేటర్. పవర్ క్రియేటర్. శక్తిని పుట్టించింది ఆయన. ఈ భూమి మీద ఏ శక్తులు ఆయన ముందు పనికొస్తాయి? నెవా నెవా. అలాంటి వ్యక్తి బిలాము వచ్చాడు. వీళ్ళ లిస్ట్ తీసుకున్నాడేమో, ఒకవేళ ప్రవచనం రాసుకొని వచ్చాడేమో. వీళ్ళు నాశనం అయిపోను గాక, వీళ్ళు కూలిపోను గాక, వీళ్ళు సర్వనాశనం, కాళ్ళు తిరిగిపోను గాక, వీళ్ళు చేతులు తిరిగిపోను గాక, తిలగా బలిగిపోను రాసుకొచ్చాడేమో. వాళ్ళని చూడంగానే వీళ్ళు గొప్పగా దీవించబడును గాక, వీళ్ళ సంతానం ఇంకా అభివృద్ధి అవును గాక, వీళ్ళు ఇంకా ఈస్ట్ వెస్ట్ జ్ఞాతికి వ్యాపింప. దట్స్ ద పవర్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆమెన్. నువ్వు కొద్దిగా ఉన్నప్పుడు నిన్ను వందల వేల మంది తిట్టుకుంటారేమో. తిట్టుకొని రే, ఈ డేటు టైం గుర్తుపెట్టుకో, నేను మహాభివృద్ధితో మళ్ళీ వచ్చి బ్లెస్ చెప్పించి నన్ను నీ శాపాలు పనికొస్తే చూడప్పుడు అనాల. ఆమెన్. ఆశీర్వాదానికి ఉన్న అనాయింటింగ్ అలాంటిది. ఆమెన్. సో టుడే యూ నీడ్ టు డిజైన్ యువర్ ఫ్యూచర్. ఫాదర్, ఐఎమ్ ఎ బ్లెస్డ్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ఆమెన్. నా ఏరియాలో నేనే ఎక్కువ బ్లెస్ అవ్వాలి ప్రభా. ఆమెన్. నా బంధువులు నేనే ఎక్కువ బ్లెస్ అవ్వాలి తండ్రి. ఆమెన్. నన్ను బ్లెస్సింగ్గా మార్చు ప్రభా. నన్ను గొప్పగా దీవించయ్యా. 5 సంవత్సరాల లోపల నా స్థితిగతులు ఇది ఒక్కిళ్ళు కాదు ప్రభా, ఒక 5-6 ఇళ్ళు రెడీ చేయి తండ్రి. నేను నా కుటుంబం ఇంతవరకు ఒక మందిరం కూడా కట్టలేదేమో ప్రభా. ఒక 10-20 మందిరాలు కట్టేయాలి ప్రభా నేను నీ పేరట. డిజైన్ యువర్ ఫ్యూచర్. ఏమైనా ఖర్చా మీకు? ₹1 ఖర్చు లేదు. ఎందుకంటే మీరే డిజైనర్స్ కదా. వేరే వాళ్ళ డిజైన్ ఒకవేళ పిలిపించుకుంటే డబ్బులు ఇవ్వాలి. నేను కూడా ఖరీదే. ఒకవేళ నీ జీవితంలో ప్రవచించాలన్నా కూడా ఖర్చు అవుతుంది. ఒకవేళ మీరే ప్రవచించుకుంటే ఫ్రీ. యు ఆర్ యువర్ డిజైనర్. నీ జీవితాన్ని డిజైన్ చేసుకో మంచిగా. ఆమెన్. ఎక్కువ ఖర్చు అవ్వదు. ఓకే, ఇట్స్ అ ఫ్రీ ఆఫ్ కాస్ట్. యూ కెన్ డిజైన్ యువర్ ఫ్యూచర్. ఆమెన్. ఒకవేళ ఒక కంపెనీలో పనిచేస్తున్నావేమో, ప్రభా నేను ఒక కంపెనీ పెట్టాలి ప్రభా. ఆమెన్. నేను ఒక కంపెనీ పెట్టాలి తండ్రి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను జీతాలు తీసుకుంటున్నానేమో ప్రభా, నేను జీతాలు ఇవ్వాలి ప్రభా. ఆమెన్, ఆమెన్. డిజైన్ యువర్ ఫ్యూచర్ మ్యాన్, డిజైన్ యువర్ ఫ్యూచర్. అప్పుడు నువ్వు మహాభివృద్ధిని చూస్తావు. నిన్ను శపించేవాడు భూమి మీద ఒక్కడు కూడా ఉండడు. ఒకవేళ ఉన్న ఒక్కడు కూడా పనిచేయదు. ఆమేన్. కానీ నువ్వు కొద్దిగా ఉన్నప్పుడు పనిచేస్తుంది. ఆ తిట్లు వినిపిస్తాయి, ఆ శాపనార్థాలు వినిపిస్తాయి, ఆ హేట్రిట్, ఆ వర్డ్స్ నీకు వినిపిస్తాయి, అపవాది మాటలు ఎక్కువ వినిపిస్తాయి నువ్వు కొద్దిగా ఉన్నప్పుడు. కానీ నువ్వు మహాభివృద్ధిలోకి వెళ్ళినప్పుడు నీకు ఒక్క మాట కూడా దేవుడు వినిపించనివ్వడు. ఆమేన్. వెరీ సింపుల్. నాకు తెలిసిన చాలా గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. వాళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడు కొన్ని కష్టాలు ఉన్నాయి. వాళ్ళు పెద్ద పెద్ద ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళినప్పుడు కష్టాలు పెరిగాయి. ప్రభా, ఈ సేవకుడు గురించి ఈ పాస్టర్ గారు ఎంత తిడుతుంటే ఆయన ఏంది అసలు పొరపాటును కూడా స్పందించట్లేదు ప్రభా అని నేను దేవుడిని అడిగినప్పుడు, మహాభివృద్ధిలో ఇవన్నీ నడవురా. నువ్వు మహాభివృద్ధి అయినప్పుడు ఆ చెడు మాటలు, తప్పుడు మాటలు నీకు వినపడవురా. యు విల్ బి ఇన్ ఎ డిఫరెంట్ realm. You will be in a different realm. Amen. Amen. ఈరోజు ఈ స్క్రిప్చర్ మీ అందరి నేలలో రిలీజ్ చేస్తున్నాను నేను. ఆమెన్. మీ స్థితి మొదట కొద్దిగా ఉందేమో, తుదకు మహాభివృద్ధవునుగాక. ఐఎమ్ గివింగ్ యూ హింట్స్ టు డిజైన్ యువర్ ఫ్యూచర్. ఐఎమ్ గివింగ్ యూ హింట్స్ టు డిజైన్ యువర్ ఫ్యూచర్. డోంట్ డిజైర్ నెగటివ్ థింగ్స్, బికాస్ దట్ విల్ కమ్. అదొక అవుట్పుట్గా మారిపోద్ది.
నువ్వు ఏది తలుచుకుంటావో, ఏది ఆలోచిస్తావో, ఏదైతే తిట్టుకుంటా ఉంటావో అదే మేనిఫెస్టేషన్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ప్లీజ్, నీకు ఏది అనిపిస్తే అది మాట్లాడకు. మింగేయి, లోపల మింగేయి, 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 మింగేయి. దేవుడు పలకమన్నప్పుడే నువ్వు పలుకు, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. యోబుని ఎంతో మంది తిట్టుకున్నారు, స్నేహితులు కూడా తిట్టుకున్నారు, చుట్టుపక్కల వాళ్ళు తిట్టుకున్నారు, భార్య తిట్టుకుంది, పిల్లలు తిట్టుకున్నారు, పశువులు తిట్టుకున్నాయి, అతను కాందాన్ని మొత్తం తిట్టుకుంది యోబుని. ఎప్పుడు? కొద్దిగా ఉన్నప్పుడు. మహాభివృద్ధి అయినప్పుడు పొలమని అందరూ చేశారు బంధువులు. యోబు ప్రైజ్ లార్డ్, బాగున్నారా? ఒక ఫోటో ప్లీజ్, ప్లీజ్ ఒక ఫోటో. ఫోటోనా? సరే రండి. సెల్ఫీ? ఓకే. మహాభివృద్ధి అయినప్పుడు ఆ చెట్టు కిందకి వందల వేల మంది నీడకొచ్చేస్తాయి. ఆమేన్, హల్లెలూయా. లెట్స్ సీ దట్ స్క్రిప్చర్ మ్యాన్, లెట్స్ సీ దట్ స్క్రిప్చర్. లెట్స్ గో టు 42 యోబు గ్రంథము 42వ అధ్యాయము 10 నుంచి చదువుకుందాం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. వాక్యము నెరవేరింది. ఆమేన్, ఆమేన్. అప్పుడెప్పుడెప్పుడో ఒక అధ్యాయములో ఒక మాట ఒక వ్యక్తి ఈ వ్యక్తి మీద పలికాడు. ఏమని? మొదట కొద్దిగా ఉన్నను తుదకు మహాభివృద్ధి అని పలికి వదిలేశాడు. కానీ యోబు జీవితంలో ఇప్పుడు నెరవేరుతుంది. చదువుమా. అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెళ్ళను. ఎవరు? అక్క చెల్లెళ్ళు. అంతకు ముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని వచ్చేసారు అందరూ వచ్చేసారా? యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియుగాక ఒక్కొక్కడును ఒక వరహను ఒక్కొక్కడును బంగారపు ఉంగరమును అతనికి తెచ్చి ఇచ్చెను. నువ్వు మహాభివృద్ధి పొందుకుంటే గుర్తుపెట్టుకోండి, షాబా దేశపు రాణులు వచ్చినట్లు, హల్లెలూయా, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చినట్లు మన జీవితాల్లో కూడా బంగారము తెచ్చిస్తారు. ఆమేన్, ఆమేన్. వచ్చేసారు అందరు, డబుల్ పర్సన్ వచ్చేసింది, మొత్తం అందరు ఫ్యామిలీస్ మొత్తం గ్యాదర్ అయిపోయారు. అందుకనే సొలొమోను ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటాడు, ఈ భూమి మీద పేదవాడి జ్ఞానం కొట్టివేయబడుతుందని. పేదవాడు ఎంత జీనియస్ అయినా, పేదవాడు ఎంత ఆసమ్ విజ్డమ్ కలిగి ఉన్నా, హిస్ విజ్డమ్ ఇస్ వెయిన్. అతను జ్ఞానాన్ని కొట్టేస్తారు, జ్ఞానాన్ని కొట్టేస్తారు. ఒకవేళ గుర్తుపెట్టుకోండి, నువ్వు కటిక పేదరికంలో ఒక గుడిసెలో, పూరు గుడిసెలో ఉండి నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నా నీ పరిస్థితి ఏంటి? నువ్వు పూరే గుడిసెలో నుండి మంచి స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే నిన్ను బాగా చూస్తారా, బాగా చూడరా? ర్యాంకును చూసినప్పుడల్లా బాగా చూస్తారు, నీ బట్టలు చూసినప్పుడల్లా బాగా చూడరు. మనిషి నైజం అది, మనిషి నైజం. చెప్పండి, ప్రభువా, ప్రభువా, మొదట కొద్దిగా ఉన్నను, ఒకవేళ నా జీవితము కొద్దిగా ప్రారంభమైనప్పటికీ తుదకు మహాభివృద్ధిని చేయి ప్రభువా. నా జీవితంలో మహాభివృద్ధిని నేను చూడాలి. నిన్ను కలిగి ఉన్నాను ప్రభువా, మహాభివృద్ధిని చూడకుండా ఈ భూమిని విడిచిపెట్టకూడదు. నేను విడిచిపెట్టని ఈ భూమిని, నేను మహాభివృద్ధి అవ్వాలి ఈ భూమి మీద. I want to be blessed, my Father. I want to be blessed, my Father. I want to be blessed, my Father. In the name of Jesus, I am designing my future. I am designing my future. Let there be a big visions. Let there be a big dreams. Let there be a big imaginations. Let there be a big and big things. In Jesus' name. ప్రభువా, అనారోగ్యం ఉంది నాయన, అనారోగ్యం తీసే ప్రభువా. నో 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 దిగు ఈ అనారోగ్యం ఉంది కదా ప్రభువా, ఇలాంటి అనారోగ్యాలు ఎంతమందికి వద్దు, అందరినీ నా ద్వారానే స్వస్థపరచు ప్రభువా.
లెట్ దెమ్ బి హీల్డ్ బై మీ ఫాదర్. నన్ను వాడుకో. ఇలాగైతే నేను ఉండను ప్రభా. నెక్స్ట్ ఇయర్ నా స్థితిగతులు మారాలి. ఇది బాగుంది, గుడ్. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ బాగుంది, గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ నెక్స్ట్ ఇయర్ ఇలా ఉండాలనుకోవట్లేదు ప్రభా నేను. నో ఫాదర్, సంథింగ్ బియాండ్. థింక్ బిగ్, డిజైన్ యువర్ ఫ్యూచర్. ఇలాగైతే ఉండకండి. మేబీ ప్లీజ్ డోంట్ కాంప్రమైజ్ యువర్ సెల్ఫ్. డోంట్ కాంప్రమైజ్ యువర్ సెల్ఫ్ ఫర్ లిటిల్ థింగ్స్. ఫాదర్, నా జీవితము నెక్స్ట్ ఇయర్ గొప్పగా ఉండాలయ్యా. ఆమేన్. ఐ విల్ గ్లోరిఫై యువర్ నేమ్ బై మై బ్లెస్సింగ్. నా ఆశీర్వాదాన్ని బట్టి నేను స్తుతిస్తానయ్యా. టుడే ఐఎమ్ స్టాండింగ్ బికాస్ ఆఫ్ యూ. నేనేమై ఉన్నానో అది నీ వల్లే ప్రభా. నేనేం కలిగి ఉన్నానో అది నీ వల్లే ప్రభా. ఈ కొత్త సంవత్సరంలోకి నేను ఎంటర్ అయ్యానంటే అది నీ వల్లే ప్రభా. ఈ కొత్త సంవత్సరంలో ఇక భయంకరంగా బ్లెస్ అయ్యానంటే అది నీ వల్లే ప్రభా అని మనం గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పును గాక. ఆమేన్. ఇలా అయితే నెక్స్ట్ ఇయర్ వెళ్ళకండి ప్లీజ్. ఒకవేళ ఇలానే వెళ్ళాలనుకుంటే జీవితాలు ఆపేసుకోండి. ఈ ఇయర్లోనే ఉండిపోతారు. మేము నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతాం. ఓకే, సో యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. డిజైన్ యువర్ ఫ్యూచర్. డిజైన్ యువర్ ఫ్యూచర్ ఇన్ ఎ బ్యూటిఫుల్ వే. అనేకులు నోర్లు ముయ్యబడే విధంగా నువ్వు నీ జీవితాన్ని డిజైన్ చేసుకోవాలి. Jacob designed his life. Abraham designed his life. Solomon designed his life. Daniel designed his life. రాజు పెట్టిన భోజనం మేము తినకూడదు, వెజిటేరియన్ తినాలి అని డిజైన్ చేసుకున్నారు. అదే తిన్నారు, హ్యాపీగా ఉన్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన కృప మనం డిజైన్ చేయబోతున్నాం. See the word and design yourself. See the word and design yourself. See the word and design yourself. రేపొద్దున భూమి మీద ఇంకో యేసయ్య తిరుగుతున్నాడని జనాలు చెప్పాలి. ఆమేన్. భూమి మీద ఇంకొక యేసయ్య, భూమి మీద ఇంకొక యేసయ్య, భూమి మీద ఇంకొక యేసయ్య, యేసయ్య లాంటి వ్యక్తి ఇంకో వ్యక్తి తిరుగుతున్నాడని జనములు చెప్పాలి. ఆమేన్. Don't deny the word. Don't deny the word. Design your future. Design your future. Design. నువ్వు పడిపోదాం అనుకుంటావు, డిజైన్ చేసుకున్నావు కాబట్టి నువ్వు పడిపోతున్నావు. నువ్వు ఏడవాలనుకుని డిజైన్ చేసుకున్నావు కాబట్టి ఏడుస్తున్నావు. నువ్వు కూలిపోదామని డిజైన్ చేసుకున్నావు కాబట్టి నువ్వు కూలిపోతున్నావు. Stop all the nonsense and take the word and design yourself. Amen. చంప మీద పాటను కొట్టినా నేను అలా డిజైన్ కొట్టినా కూడా నేను నవ్వాలి. చెంపలు పగలు కొట్టినా కూడా నేను నవ్వాలి. కష్టాలు వచ్చినా కూడా నేను అసలు ఏడవకూడదు. దుఃఖం వచ్చిన, నిట్టూపులు వచ్చి చాలా మంది నన్ను అవమానపరిచిన నేను పొరపాటును కూడా అస్సలు వెనకకూడదు అని నువ్వు డిజైన్ చేసుకోగలిగితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. డిజైన్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. ఆమెన్, ఆమెన్. అప్పుడే దేవుడు హెల్ప్ చేస్తాడు, లేదంటే చేయడు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఇఫ్ యు డిజైన్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్ టు ద వర్డ్, వాక్యానుసారంగా నీ లైఫ్ ను డిజైన్ చేసుకుంటే చాలా మహిమకరమైన జీవితాన్ని భూమి మీద నువ్వు చూడగలవు. ఆమేన్. యు విల్ సీ ఎ గ్లోరియస్ లైఫ్. మహిమకరమైన జీవితాన్ని చూడగలవు. ఒకవేళ నువ్వు గొప్ప జీవితాన్ని చూడాలనుకుంటున్నావా, ఒకవేళ ప్రాస్పర్ జీవితాన్ని చూడాలనుకుంటున్నావా, ఒకవేళ సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని చూడాలనుకుంటున్నావా, టేక్ వన్ పేపర్ బుక్ పెన్ను తీసుకోండి, డిజైన్ చేసుకోండి. అది నెరవేరుతుంది. ఆమేన్, ఆమేన్. పుట్ యువర్ విజన్ ఇంటూ ప్రాక్టీస్. పుట్ ద వర్డ్ ఇంటూ ప్రాక్టీస్. మేక్ యువర్ డిజైన్ కమ్ ట్రూ. నీ డిజైన్ని నీ కళ్ళ ముందు చూసుకునే విధంగా నువ్వు దాని కొరకు ప్రయాసపడాలి. ఈరోజు దేవుడు మీకు హెల్ప్ చేస్తాడు. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యాలు విని